దేవతలు నడిచిన భూమి అని అనుకునే కేరళని ప్రకృతి పగబట్టింది. ఒకేసారి భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చాయి. ల్యాండ్ స్లైడ్స్ వల్ల జరిగిన ఘటనలో 300 మందికి పైగా చనిపోయారు. అసలు ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు. ఇవి గురుత్వాకర్షణ శక్తితో ఏర్పడతాయి, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్తోని. ఇవి రాయి లేదా మట్టితో కూడా ఏర్పడతాయి. అవి ఒకేసారి స్లోప్ ఉన్న సైడ్కి వచ్చేస్తాయి, డిపెండింగ్ ఆన్ సిట్యువేషన్కి తగ్గట్టు. ఇన్ కేస్ భారీ వర్షాలు ఉంటే ఒకేసారి స్లోప్ సైడ్కి వచ్చేస్తాయి. కేరళలో జరిగిన ల్యాండ్ స్లైడ్స్ కూడా సేమ్ ఇలాంటివే. వాయనాడ్లో వచ్చిన వరద కూడా ల్యాండ్ స్లైడ్ వరదలే. ఒకేసారి కొండ చర్యలు విరిగిపడటంతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 100 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. 2018 నుంచి కేరళ రాష్ట్రంకి వరదలు తీవ్రంగా వస్తున్నాయి. 2018లో వరదలు ఆ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద వరదలు. అధికారిక లెక్కల ప్రకారం ఆ సంవత్సరంలో ఆ వరదలకి ఆల్మోస్ట్ 483 మెంబర్స్ చనిపోయారు. వాయనాడ్ అనే కాకుండా కేరళలోని కాసర్గఢ్, కన్నూర్, కోచికోడ్, మల్లప్పురం లాంటి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అసలు ఇలాంటి వరదలకు కారణం అడవుల నరికివేత, నిర్మాణ రంగం. దీనివల్ల చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాతావరణంలో. భారీ వర్షాలతో కేరళ వాసులు ఇబ్బందులు పడుతుంటే డార్క్ టూరిజం వల్ల పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు డార్క్ టూరిజం అంటే ఏంటో చూద్దాం. ఏదైనా హింస, విషాదం, అనుకోని సంఘటనలు, లేకపోతే ఇప్పుడు జరిగిన విపత్తు ప్రాంతాలు, యుద్ధ భూములు, ఇలాంటి చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్నే డార్క్ టూరిజం అంటారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కొందరు కామన్ పీపుల్, లేకపోతే వ్లాగర్స్, లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వచ్చి జరిగిన సంఘటన గురించి అడుగుతున్నారు. వారితో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు అండ్ ఫొటోస్, వీడియోస్ ఇలా కూడా తీసుకుంటున్నారు. సో ఇలాంటి వారి వల్ల పోలీస్ అండ్ ఆర్మీ వాళ్ళకు ప్రజల్ని రక్షించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.